అదే కాకుండా అధ్యక్ష ఏదైతే 2004లో ఆగస్టులో అధ్యక్ష టెండర్లో పార్టిసిపేట్ చేసింది అధ్యక్ష టెండర్లో పార్టిసిపేట్ చేసింది మంత్రి గారు L3గా అధ్యక్ష L3గా కూర్చోండి ఇండియా లిమిటెడ్ తిరుపతి L3గా వచ్చింది అధ్యక్ష 117 రూపాయలు 117 రూపాయలు క్యాన్ అయితే ట్యాంకర్ అయితే 113 రూపాయలు టెండర్లో పార్టిసిపేట్ చేసింది అధ్యక్ష మేము అడుగుతా ఉన్నాం మీరు నిజంగా మీకు చిత్తశుద్ధి ఉంటే ఏం జరిగిందో విచారణ చేయాలి మీరు 2024 నుంచి 26 దాకా ఏం జరిగిందో విచారణకు ఆదేశించే దమ్ము మీకుందా అని చెప్పి అడుగుతా ఉన్నా అవన్నీ పక్కన పెట్టి 2019-20 మధ్యలో ఏమీ జరగకపోతే దాన్ని తీసుకొచ్చి ఈరోజు మానేతో వేయాలని చూస్తా ఉన్నారు అధ్యక్ష ఎట్టే పరిస్థితుల్లో ఇది సమంజసం కాదని చెప్పి మీరు తెలియజేస్తాను అధ్యక్ష ఇంకొకటి అధ్యక్ష తిరుపతి నెయ్యిలో కల్తీ అనే మాటే లేదు అధ్యక్ష కల్తీ అనే మాట లేదు నాణ్యత లోపాన్ని పట్టుకొని వీళ్ళు కల్తీ అని చెప్పి అవతల పార్టీల మీద దుష్ప్రచారం చేయాలని చూస్తా ఉన్నారు అధ్యక్ష ఇది కేవలం 321 రూపాయల నుంచి 658 రూపాయలు పెంచుకోవడం కోసం జరిగిన కుట్ర తప్ప ఎక్కడ నెయ్యిలో కల్తీ లేదు ఈ ప్రపంచంలో ఉండే హిందువుల మనోభావాలు అందరూ సాక్షిగా చెప్తున్నాం కల్తీ లేదు 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 మీరు మీ వ్యాపారాల కోసం మీ ఆదాయాల కోసం తిరుపతి దేవస్థానాన్ని అడ్డం పెట్టుకొని ఈ రోజు రాజకీయాలు చేయాలని చూస్తుంది మీరు మేము కాదు ఏ ఆధారం కావాలన్నా ఏ సాక్ష్యం కావాలన్నా నేను మీకు ఇస్తాను అధ్యక్ష ఇస్తాను ఏ సాక్ష్యం కావాలన్నా ఏ ఆధారం కావాలన్నా ఇస్తాను తిరుపతి లడ్డూలో కల్తీలో మాట్లాడమంటే ఆ ఒక్కటి తప్ప మిగిలినవన్నీ మాట్లాడుతున్నారు అధ్యక్ష తిరుపతిలో లడ్డూలో కల్తీ జరిగిందా లేదా ఆ ఒక్కటి తప్ప అన్ని మాట్లాడుతున్నారు సుబ్బారెడ్డి గారు కల్తీ జరిగిందని చెప్తారు సిబిఐ కల్తీ జరిగిందని చెప్తుంది సిట్ కల్తీ జరిగిందని చెప్తుంది చార్జ్ షీట్ లో దోషులు చేరుస్తుంది 19.5 కోట్లు 19,50,00,000 రూపాయల హవాలా డబ్బు తిరుపతికి వచ్చింది అనేటువంటిది నిర్ధారించింది ఆ డబ్బు ఎవరికి పోయిందో కూడా తేలాల్సినటువంటి అంశం ఉంది ఇవన్నీ మాట్లాడకుండా మీరు టెండర్ నిబంధనల్ని సరళీకృతం చేశారు 4 నిబంధనల్ని సరళీకృతం చేశారు కాబట్టి దోపిడీదారులు రంగంలోకి వచ్చారు మీరు ఏఈఓగా ఉన్న వ్యక్తి టెండర్ అయిన తర్వాత అసలు టెస్టే అక్కర్లేదు అన్నటువంటి నిబంధనలు చేశారు కాబట్టి ఈ రోజు కుట్ర జరిగింది మీరు ఈ రోజు మళ్ళీ మాట్లాడుతున్నారు సరే కరెక్ట్